బీసీ రిజర్వేషన్ల జీవో రిట్ పిటిషన్ తిరస్కరణ. హైకోర్టుకే వెళ్ళి ఉండాల్సిందన్న ధర్మాసనము హైకోర్టుకే పోవాలి కదా, ఇక్కడికి ఎందుకు వచ్చిరని అన్నది. అయితే ఆ హైకోర్టు స్టే ఇవ్వలేదని ఇక్కడికి వస్తే ఎలా, వాదనలు అవసరం లేకుండానే డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు అని చెప్తూ ఇక్కడ సుప్రీంకోర్టు ప్రాంగణంలో భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి తదితరులు ఇంకా నయం ఇట్లిట్లు ఊపాల్సింది. మేము గెలిచినాం చూసిర్రా అని చెప్పి ఇట్లిట్లు ఊపుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉండేది, సూపర్గా ఉండేది. ఏదో గెలిచినట్టుగా 42% రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బీసీలకు దక్కే 55,000 పదవులను అడ్డుకోవద్దంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ అంటూ మీకు చేయడం ఇష్టం లేక మీరు తెచ్చిన కథ ఇదంతా. చేసేది చక్కగా చేసి ఉంటే బ్రహ్మాండంగా జరిగేది. 2 ఏళ్ళు తీసుకున్న టైం ఏం చేసిరా మీరు? గవర్నర్తో సంతకం పెట్టలేకపోయారు, రాష్ట్రపతిగా ఒప్పించలేకపోయినరు, ఆ బిల్లులకి పైగా 9వ షెడ్యూల్లో పెట్టలేకపోయారు. మీతో ఏమవుతుంది? కాందాన్ని తీసుకొచ్చి మేము చేసినామని చూపించి ఆగం చేయడానికి. కాకపోతే ఇగో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ సెప్టెంబర్ 26న తెలంగాణ ప్రభుత్వం జారీ చేసి జీవో నెంబర్ 9ని కొట్టేయాలని కోరుతూ వంగా గోపాల్ రెడ్డి అనే వ్యక్తి దాఖలు చేసిన రిట్ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ మేరకు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను కొట్టేయడంతో పాటు తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ 2018లో సెక్షన్ 285A ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఇదే అంశంపై హైకోర్టులో దాఖలైన 2 కేసుల్లో స్టే ఇవ్వలేదన్న కారణంతో ఆర్టికల్ 32 కింద నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి తప్పుపట్టింది. విచారణ ప్రారంభమైన వెంటనే ప్రతి వాదుల తరపున సీనియర్ న్యాయవాది ఏడిఎన్ రావు మాట్లాడుతూ ఇదే అంశంపై 2 రిట్ పిటిషన్లు 8వ తేదీన హైకోర్టులో విచారణకు రానున్నాయని చెప్పారు. పిటిషనర్ తరపు న్యాయవాది స్పందిస్తూ తాము ఆ విషయాన్ని ఏమీ దాచిపెట్టలేదేమన్నారు. అయితే జస్టిస్ విక్రమ్నాథ్ స్పందిస్తూ ఆర్టికల్ 32 కింద మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో మొదట సమాధానం చెప్పండి, ఆ తర్వాత మెరిట్స్ ప్రాతిపదికన మీ వాదనలు వింటామని అన్నారు. అందుకు న్యాయవాది బదులిస్తూ ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ మాట ఏంటిదంటే అక్కడ స్టే ఇచ్చుంటే ఇక్కడికి రాకపోయే విషయాన్ని వాళ్ళు చెప్పినట్టుగా. ఇక సుప్రీంకోర్టు గతంలో ఆర్టికల్ 32 కింద విచారణ చేపట్టి తీర్పులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అని పేర్కొన్నారు. జస్టిస్ విక్రమ్నాథ్ స్పందిస్తూ కేసులు డిస్మిస్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని గుర్తు చేసిండు. మీ ఫిర్యాదును హైకోర్టు పరిశీలించిందా లేదా అని న్యాయవాదిని సూటిగా ప్రశ్నించారు. అందుకు ఆయన బదులిస్తూ హైకోర్టు ఈ కేసుల విచారణను 8వ తేదీకి వాయిదా వేసినట్టు చెప్పారు. హైకోర్టును ఆశ్రయించడానికి అవకాశం ఇవ్వండి. గత నెల 26వ తేదీన దసరా సెలవులకు ముందు చివరి పనిదినమైన శుక్రవారం రోజున రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది జీవోని. ఆ మరుసటి రోజు నుంచి కోర్టులకు సెలవులని తెలిసి ప్రభుత్వం ఆ పనిచేసింది. ఇదే అంశంపై హైకోర్టులో దాఖలైన 2 కేసుల్లో ఉపశమనం లభించలేదు కాబట్టే మేము ఇక్కడికి వచ్చాం. గత నెల 28న కొందరు వ్యక్తులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి న్యాయమూర్తి నివాసానికి వెళ్లి మెన్షన్ చేయడంతో సాయంత్రం 6 గంటలకు విచారణ చేపట్టారు, కానీ స్టేకు నిరాకరించారు. 9వ తేదీన రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయబోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని హైకోర్టుకు వెళ్ళమని చెప్తే మళ్ళీ సుప్రీంకోర్టుకు రావడం కష్టమవుతుంది అని పేర్కొన్నారు. అందుకు జస్టిస్ సందీప్ మెహతా స్పందిస్తూ మీరు నేరుగా హైకోర్టుకు వెళ్ళి ఉండాల్సింది, అదే మీకు అందుబాటులో ఉన్న పరిష్కార మార్గం అని అన్నారు. న్యాయవాది స్పందిస్తూ 2 పిటిషన్లు ఉన్నాయని ధర్మాసనానికి విన్నవించగా 2 పిటిషన్లను డిస్మిస్ చేస్తామని జస్టిస్ విక్రమ్నాథ్ స్పష్టం చేశారు. దాంతో పిటిషనర్ తరపు న్యాయవాది స్పందిస్తూ ఈ కేసులు 8న హైకోర్టు ముందుకు వస్తున్నందున ఇక్కడ పిటిషన్ ఉపసంహరించుకొని హైకోర్టును ఆశ్రయించడానికి అవకాశం ఇవ్వాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. జస్టిస్ విక్రమ్నాథ్ అందుకు అంగీకరిస్తూ పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నామని చెప్పి డిస్మిస్డ్ యాజ్ విత్డ్రాన్ అని చెప్పి ఉత్తర్వులు జారీ చేశారు. అంటే విత్డ్రా చేసుకున్నట్టుగా. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింఘ్వి, సిద్ధార్థ దవేలు హాజరయ్యారు. వారి వాదనలు అవసరం లేకుండానే ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ ముగించింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహర్లు కోర్టుకు హాజరై వాదనలు పరిశీలించారు. హైకోర్టులో ఇంకో పిటిషన్ కూడా వేసారు. చూడురిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోని 9ని సవాల్ చేస్తూ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. వికారాబాద్ జిల్లా ధరూర్ గ్రామానికి చెందిన మడివాల మచ్చదేవ, ఎన్ లక్ష్మయ్య మరొకరు ఈ పిటిషన్ దాఖలు చేశారు. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 9(4) ప్రకారం బీసీలను ఏబీసీలుగా వర్గీకరించి ఆ మేరకు రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంటుందని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రస్తుత రిజర్వేషన్ల జారీలో ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోలేదని, అందువల్ల కొన్ని వర్గాలకే ప్రయోజనం దక్కుతుందని రిజర్వేషన్లను బీసీ ఏబీసీడీలుగా వర్గీకరించి ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించాలని, అప్పటి వరకు జీవో అమలు నిలిపివేయాలని కోరారు. బీసీ రిజర్వేషన్లు సమర్థిస్తూ మరికొందరు ఇంప్లీట్ పిటిషన్లు దాఖలు చేశారు. వీరిలో వి హనుమంతరావు, జాజుల శ్రీనివాస్ గౌడ్, అట్లే సాయి కుమార్, లక్ష్మణ్ యాదవ్, చిరంజీవులు తదితరులు ఉన్నారు అంటూ ఇక్కడ చూడండి. ఒకదాకా ఒక లెక్క, దాని తర్వాత ఇంకొక లెక్క అన్నట్టు అవుతా ఉంటుంది. ఇప్పుడు దీనిదంతా కూడా సీనియర్ అడ్వకేటు శరత్ కుమార్ సార్తో మాట్లాడదాము. ఆయన గతంలో గవర్నమెంట్ ప్లీడర్ గా కూడా పనిచేసిండు. పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా అసలు దీనిపైన ఏం చెప్తాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. లైవ్ లో ఉన్నారు మీరు. అయితే రేపు ఏం చెప్తుంది హైకోర్టు అని ఇట్లా కొంత ఆగమాగం ఉన్నారు సార్ గ్రామాలలో. ఏం జరగబోయే అవకాశం ఉంది చెప్పండి జర. అంటే ఒకటి
కరెక్ట్ అండి. ఈ ఏదైతే జియోఎంఎస్ నెంబర్ 9 ప్రభుత్వం విడుదల చేసిందో అది రాజ్యాంగ విరుద్ధంగా ఉంది అనేది నిర్వివాదమైన అంశం. ఎందుకంటే పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ ఏదైతే అమెండ్ చేస్తూ గవర్నమెంట్ ఒక ఆర్డినెన్స్ తీసిందో అది ఇంతవరకు గవర్నర్ ఆమోదం పొందలేదు. కాబట్టి జీవో విడుదల చేయడం అనేది చట్ట విరుద్ధం అనేది మన హైకోర్టు జడ్జిలు ఆ రోజే పాయింట్అవుట్ చేసినారు. మీరు ఖచ్చితంగా మీరు సింగిల్ జడ్జి దగ్గరకు పోయి కొంత వ్యవధి అడగండి, ఇంకొంత సమయం తీసుకొని కరెక్ట్ పద్ధతిలో లెక్కలు సరిగా చేసుకొని ఎన్నికలు పెట్టండి. గతంలో మహారాష్ట్రలో ఇట్లనే తొందరపాటుతో ఎన్నికలు పెడితే కొట్టేశారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రజాధనం వృధా కాకుండా ఒక మంచి నిర్ణయం తీసుకోండి అని సలహా ఇచ్చినారు. కానీ ఇప్పుడు ఏదో రకంగా ఎన్నికలకు వెళ్ళాలా, ఇంకా ఎన్నికలు పొడిగించడం ఇష్టం లేక ఇప్పుడు మళ్ళీ ఎన్నికలను కనుక పొడిగిస్తే మళ్ళీ రైతు భరోసా ఇవ్వాల్సి వస్తుంది, ఇతరత్ర సంక్షేమ కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది, అన్ని డబ్బులు లేవు. ఇప్పుడు ఏదో పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇచ్చినటువంటి రైతు భరోసా ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. కాబట్టి ఈ సీజన్ అయితేనే కరెక్ట్, ఏదో ఒకటి జరిగిపోద్ది అన్న ఉద్దేశంతో ఈ జియోఎంఎస్ నెంబర్ 9 చేస్తుందన్నమాట. రెండోది ఏంటంటే రేవంత్ రెడ్డి చెప్పదలుచుకున్న అంశం, ఇక చూసారా నేను ఆకాశం భూమి ఒక్కటి చేసేసి మీకు 42% రిజర్వేషన్ తెప్పించిస్తున్నా అని ఒక సింపతి కోసమని నేను ఎంత ప్రయత్నం చేసినా కానీ కోర్టులు నన్ను సాగనీయలేదని చెప్పుకోవడానికి ఇట్లా ఎటు చూసినా తనకే ఈ బీసీలకు సంబంధించిన వ్యవహారాల్లో తనకు ప్రత్యేకత రావాలా, తనకు కొంత గుర్తింపు గౌరవం కావాలా. ఆల్రెడీ 70% ఉన్నటువంటి ప్రజలలో ఈ ప్రభుత్వ పాలన సరిగా లేదు, ఇచ్చిన వాగ్దానాలు సమకూర్చలేదు, ఏ రకమైనటువంటి ప్రజాకోణంలో పాలన సాగట్లేదనే భావన ఉంది. దాన్ని కంటైన్ చేయాలంటే ఇట్లాంటి షార్ట్ కట్ మెథడ్ ప్రభుత్వం చేస్తుంది సంగతి. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పులకు అనుకూలంగా మీరు ఎన్నికలు జరుపుకోండి అని చెప్పే అవకాశం మెండుగా ఉంటది. అట్లా కాకుండా ఒకవేళ అడ్వకేట్ జనరల్ వచ్చి లేదు మేము ఇందులో కౌంటర్ అఫిడవిట్ వేస్తాం, ఎన్నికలు ఆపాల్సిన అవసరం లేదు, ఎప్పటి నుంచో ఎన్నికలు వాయిదా పడున్నాయి, అది ఇది మాకు కేంద్రం నుంచి నిధులు రావట్లేదు, అది ఇదని అంటే వాళ్ళు ఇందులో స్టే ఇవ్వకపోతే వాళ్ళు రేపు నోటిఫికేషన్ 9వ తారీఖు నాడు ఇచ్చేసేసి ఎన్నికలు జరుపుకుంటారు. అది జరిగేటువంటి పరిణామం. ఎన్నికలు జరుగుతాయి, ఛాన్స్ ఉంది, జరిగే అవకాశాలు కొద్దిగా అంత ఎక్కువగా లేవు. అంటే రేపు హైకోర్టులో జరిగే వాదనలు బట్టి ఆధారపడి దాదాపుగా 2 వర్గాలుగా బీసీలలో ఇంప్లీట్ పిటిషన్స్ వేస్తున్నారు. అంటే ఎంబీసీలు చాలా మంది ఏమో అసలు జియో తప్పుడు తడక గంపగుత్తగా బీసీలకి రిజర్వేషన్లు ఇస్తే మాలాంటి ఎంపీఎస్ లకు అన్యాయం జరుగుతుంది, మాకు అందులో ప్రమేయమే లేదు, మాకు సంబంధమే లేదు, అసలు మాకు కూడా కొన్ని సీట్లను కేటాయిస్తూ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు, ఇంకొక 3-4 కుటుంబాలకు మాత్రమే ఉపయోగపడుతుందని కొంతమంది నాయి బ్రాహ్మణ సంఘం వాళ్ళు, తర్వాత రజక సంఘం వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు కొంతమంది వేసినారు పిటిషన్స్. మరి వాటన్నిటి పట్ల హైకోర్టు రేపు ఏ దృష్టితో ఆలోచిస్తుంది, ఇందులో నోటీసులు ఇవ్వకుండా ఎట్లా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలా అని ఆలోచిస్తుందా? ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా ఉంది ఎన్నికలు, కాబట్టి మీరు ఆపండి 4 రోజులు అని అంటారా చూడాలి. ఏది ఏమైనా ప్రభుత్వం రెండింటికి సిద్ధంగా ఉంది. ఒకవేళ మీరు ఈ జీవోను మాత్రం మేము యాక్సెప్ట్ చేయమండి అని అంటే అట్లీస్ట్ ఇప్పుడున్న పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్స్ తోనైనా ఎన్నికలకు పోవడానికి మాకు అవకాశం ఇవ్వండి అని అడిగే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు కనపడుతుంది. ఓకే, రేపు సాయంత్రం కల్లా ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. మధ్యాహ్నానికి సాయంత్రం దాకా ఎందుకు, ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ టెంపర్మెంట్ ని బట్టి ఆధారపడి జనరల్ గా అయితే ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహారాలు జరుగుతాయేమో నాకు అనుమానం. అంటే ఇటీవల ముఖ్యమంత్రి చేస్తున్న మ్యానిపులేషన్స్ అన్ని చూస్తుంటే కొంత హైకోర్టులో కూడా తనకు అనుకూలమైన వాతావరణం సృష్టించుకున్నాడేమో అనే ఒక ఆలోచన అయితే ఉంది. ఉంటుందా? అట్లా మేనేజ్ చేయవచ్చా వ్యవస్థల్ని? ఏమో ఇప్పుడు జరుగుతున్న వ్యవహారాలు ఏమి జరగట్లేదు, జరుగుతున్నాయి, బట్ ఇంత పెద్ద గట్ల జరుగుతుందని చెప్పేది. పెద్ద పెద్ద వకీళ్లను పెట్టి ఒక సమయమే కావాలి, మాకు సమయం ఇవ్వకుండా ఒకటే స్టేజ్ లో ఎట్లా ఆర్గ్యుమెంట్స్ వింటారు, అసలు ఆర్గ్యుమెంట్ వినకుండా జియో ఎట్లా స్టే చేస్తారు అంటే ఒక లీగల్ ప్రిన్సిపల్ ఏంటి అంటే జియోను నార్మల్ గా స్టే చేయకూడదు. జియో చట్ట విరుద్ధం అవునా కాదా అని తేల్చి చెప్పి ఫైనల్ డిక్లేర్ చేయాలి తప్ప అంతేగాని జియోను మధ్యంతరంగా సస్పెండ్ చేసేటువంటి ప్రక్రియకు హైకోర్టు పాల్పడవద్దు అని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు చాలా ఉన్నాయి. కాబట్టి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు ఓకే ఇట్స్ ఆల్ రైట్ నౌ దట్ ది జియో ఇస్ against the constitution kabatti we will allow you to go ahead with the elections without crossing the 50% ceiling limit ane avakashalu. Okay sir, thank you so much.